హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్విక హోమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మీరు అందరూ అడుగుతున్నారు కదా, లాంగ్ వీడియో పెట్టండి అక్క అని చెప్పి. సో మీకోసం ఒక మంచి ఇన్ఫర్మేషన్తో ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి. ప్రీవియస్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ ఆర్భాటాలు పోవద్దు అని చెప్పి నేను చెప్పాను కదా. సో మీరు అందరూ కూడా దానికి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అలాగే పొదుపు గురించి కూడా మాట్లాడాను కదా అంతకుముందు పెట్టిన వీడియోలో. సో ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు, మనీ సేవింగ్ గురించి చెప్పండి అక్క అని అడుగుతున్నారు అనమాట. ఇంక ఈరోజు ఆ టాపిక్ విషయమై మాట్లాడదామని అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి. ఇంకా నార్మల్గా మన మిడిల్ క్లాస్ ఆడవాళ్ళందరం ఆలోచించేది మనీ సేవింగ్ ఎలా చేయాలి అని, మనం ఎలా డబ్బులు సంపాదించాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇంక ఈ వీడియోలో 25-30,000 వచ్చిన వాళ్ళ గురించి అయితే మాట్లాడదామండి. నార్మల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం అందరం ఏమనుకుంటామంటే నెలకి ఇంత తీసి దాచేయాలి, సో అదంతా ఒకేసారి ఎక్కువ అవుతుంది, దాన్ని మనం దేని మీదైనా ఇన్వెస్ట్ పెడదాం అని చెప్పి అలా అనుకుంటారు. కానీ మనం ఎంత ట్రై చేసినా, ఎంత పిసినార్తనం చేసినా, ఎంత పొదుపు చేసినా కానీ మంత్లీ 5,000 కంటే ఎక్కువైతే మిగల్చలేమండి. ఒక 30,000 వచ్చిన వాళ్ళకి 5,000 కంటే ఎక్కువైతే మిగల్చలేము, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళతో. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడితే అది వేరే విషయం అండి. అలా కాకుండా ఓన్లీ హస్బెండే కష్టపడి ఒక 30,000 తెచ్చితే కనుక ఒక 5,000 కంటే ఎక్కువైతే మనం సేవ్ చేయలేమండి. ఇంకా పిల్లల స్కూల్ ఫీజులని అవని ఇవని బోల్డ్ ఖర్చులు ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, మంత్లీ మనం మిగిల్చే ఈ 5,000 తీయడానికి వీలు లేని దాని మీద ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అండి. ఇంకా అదే కాకుండా మనం చేసే పొదుపుతో మనం పిల్లల్ని ఇబ్బంది పెట్టలేం కదా. నార్మల్గా మనకి మంత్లీ రెంటెడ్ హౌస్లో అయితే రెంట్ కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఇంక ఇంట్లోకి సరుకులు, డ్వాక్రా ఉంటే డ్వాక్రా కట్టాలి, ఇలాంటి ఖర్చులన్నీ ఉంటాయండి. ఇలాంటివన్నీ పోగా మనకు ఒక 5,000 మిగిలిన మిగతా పిల్లలకి సడన్గా ఒక్కొక్కసారి బాగోకపోవచ్చు, అలాంటి టైంలో మనీ కావాల్సి రావచ్చు కదా. సో 5,000 కంటే ఎక్కువైతే సేవ్ చేయలేమండి. ఒకవేళ మనం ఖర్చులన్నీ మిగిలి ఈ మంత్ ఒక 2,000 మిగిలింది అనుకోండి, దాన్ని అలాగే ఉంచేసి నెక్స్ట్ మంత్ ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చులు వస్తే దీన్ని వాడుకోవటం, అలా బ్యాలెన్స్ చేసుకునే ప్రాసెస్లో వెళ్తే అయితే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. అసలు నన్ను అడిగితే మనం పొదుపు ఎలా చేయాలి అనే దాని మీద ఆలోచించే కంటే అసలు మనం ఎక్కడ వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము అనే దాని మీద ఆలోచిస్తే చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనం చాలా ఖర్చులు పెడుతున్నాం, అనవసరమైన వాటికి కూడా పెడతా ఉంటాం అప్పుడప్పుడు. అందులో ఫస్ట్ వచ్చేదైతే బట్టలండి. మనం బట్టలు తీసుకుంటాం, పిల్లలకి తీసుకుంటూ ఉంటాం కదా, వీటి కోసం ఇప్పుడు ఎక్కువగా చీరలకి, బ్లౌజులకి ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో అది తగ్గించుకుంటే చాలా సేవ్ చేసినట్టని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే బట్టల కోసం అంతంత పెట్టవలసిన అవసరం లేదు, అది మళ్ళీ దేనికి ఉపయోగపడవు ఆ బట్టలు. నెక్స్ట్ పిల్లలకి బ్రాండెడ్ బట్టలు కొంటూ ఉంటాము, ఎదిగే పిల్లలకి అంతంత మంచి క్వాలిటీ అయితే అవసరం లేదండి. ఎందుకంటే 3-4 మంత్స్ అయ్యేసరికి మళ్ళీ అవి పొట్టు అయిపోతూ ఉంటాయి. ఇంకా వాటిని ఎవరికన్నా ఇచ్చేయటం కానీ పడేయడం కానీ చేయాలన్నమాట. సో నార్మల్గా తీసుకుంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ శారీస్ కూడా నేనైతే మాత్రం చాలా తక్కువ కాస్ట్లోనే తీసుకుంటాను. నా శారీస్ అయితే చాలా తక్కువలో తక్కువ, హైయెస్ట్ కాస్ట్ వచ్చేసి 1,500-2,000 బిలో అండి. ఇంకా అంతకంటే ఎక్కువైతే కాస్ట్ పెట్టను, పెళ్లి చీరలు కాకుండా అనమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మనకి నెల మొత్తానికి సరుకులకి ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పి ఎక్కువ తెచ్చుకుంటామండి. కానీ మనం ఎన్ని తెచ్చుకున్నా కానీ అవన్నీ కూడా సక్రమంగా వాడుతున్నామా లేదా, ఏది పాడవకుండా చూసుకుంటున్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలండి. ఎందుకంటే అందులో కూడా పొదుపు ఉంటుంది. 1 కేజీ తెచ్చుకొని ఆ కేజీలో ఒక 1/2 కేజీ పోయిందంటే అది వేస్ట్ ఖర్చే కదా. సో దాంట్లో కూడా కొంచెం దృష్టి పెట్టాలి. నార్మల్గా మనకి పెద్దవాళ్ళ నుంచి ఏమన్నా ఆస్తులు వస్తే కనుక అవి పిల్లలకు ఉంటాయిలే అని చెప్పి సో మనం కొంచెం ధీమా పడుతూ ఉంటాము. అలా ఆస్తులు ఏమీ లేనప్పుడు, మనకు వచ్చే జీతం చాలా తక్కువ అయినప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎక్కడ పెట్టాలి, ఎలా దాచుకోవాలి, పిల్లల్ని ఎలా పోషించాలి అని ఇలాంటి డౌట్స్ చాలా ఉంటాయండి. అంతేకాకుండా నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళం మన పిల్లలకి మనం ఆస్తులు అంటూ సపరేట్గా అయితే ఇవ్వలేమండి. అందుకే నేనేమనుకుంటానంటే, మనం ఎంత కష్టపడైనా సరే వాళ్ళకి మంచి చదువునైతే ఇవ్వాలండి, అది ఏ రకంగా అయినా కానీ. సో వాళ్ళకి
వాళ్ళకి ట్యూషన్స్ పెట్టించి చక్కగా మంచి చదువునిస్తే ఆ చదువే వాళ్ళని పెంచి పోషిస్తుందని నా ఉద్దేశం అండి. ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి బయటకు వెళ్ళి జాబ్ చేయాలని ఉంటుంది, కానీ పిల్లలు చిన్నవాళ్ళు అయితే అది అవ్వదు కదండి. సో పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏదన్నా వర్క్ చేయొచ్చు, ఇంట్లో ఉండి ఏదన్నా బిజినెస్ చేయొచ్చు. ఇలా చాలా ఉన్నాయి, మనకి చేయాలనే ఓపిక ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ అలాంటివి చాలా ఉన్నాయి. అందులో యూట్యూబ్ కూడా ఒకటిలేండి, కానీ ఇందులో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. ఇంకా అది వేరే విషయం, వేరే టాపిక్, తర్వాత మాట్లాడుకుందాం. ఫైనల్గా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో 25-30,000 శాలరీ తెచ్చుకున్న వాళ్ళు ఎవరైనా కానీ నేను చెప్పినట్టు 5,000 కంటే ఎక్కువ అయితే సేవ్ చేయలేమండి. ఎందుకంటే ఇదంతా కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా కొంచెం మన సేవింగ్స్ కొంచెమే అయినా కానీ నేను చెప్పాను కదా, మన పిల్లలకి మంచి చదువు ఇస్తే అదే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశం. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోవాలా అనేది మనం ఆలోచించుకోవాలి. దీని మీద ఇంకా మనం చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి, మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఇంకొంతమంది ఏం చేస్తారంటే శాలరీ పెరగంగానే మన శాలరీ పెరిగింది కదా, ఇంకో 5,000 పెరిగింది కదా, ఇంకొంచెం మంచి ఇంట్లో ఉందాం, కొంచెం బెటర్ లైఫ్ లీడ్ చేద్దాం అనే ఇలా ఆలోచిస్తారనమాట. సో అది కూడా వేస్ట్ ఖర్చే నన్ను అడిగితే. మంచి ఇంట్లో ఉండొచ్చు, తప్పులేదు, కానీ మనం ఇబ్బంది పడకుండా ఉండాలన్నమాట. సో మనకి ఎంతో కొంత సేవింగ్స్ ఉండి అప్పుడు మనం పర్వాలేదు అనుకున్న టైంలో మనం మంచి ఇళ్ళల్లో, పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉండొచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తే కనుక కొంతమంది ఏమనుకుంటారంటే ఒకరిది సేవ్ చేసి ఒకరిది ఖర్చు పెడదాం అని అనుకుంటారండి. అలా కూడా అస్సలు అనుకోకూడదు. మనకి ఇంట్లో తీసుకునే ఖర్చులే కానీ సేవింగ్సే కానీ రెండు సమానంగా అయి ఉండాలి నాకు తెలిసి. ఎందుకంటే ఎప్పుడు కూడా అది ఫ్యూచర్లో అయినా ప్రాబ్లమే వస్తుంది దానివల్ల. సో సేవింగ్సే కానీ ఖర్చులే కానీ సమానంగా ఉండాలి. మీరు అడిగారు కదా అని చెప్పి నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ మా పిల్లలు వెళ్ళిన కానించి ఇంకా ఆఫ్టర్నూన్ మా పాపను తీసుకొచ్చే వరకు నేను చేసుకునే పనులన్నీ మీకు చూపిస్తూ ఈ టాపిక్ విషయమే మీతో మాట్లాడాను. మనీ సేవింగ్ గురించి చెప్పేంత గొప్పదాన్ని అయితే కాదండి, ఎందుకంటే నా లైఫ్ కూడా మిడిల్ క్లాస్ లైఫే. నేను లీడ్ చేస్తుంది కూడా కొన్ని ఇబ్బందులు పడుతూనే నా లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో నాకు తెలిసినవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. ఎవరికి ఉండదండి లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని, అందరికీ ఉంటుంది, కానీ అది కొంతమందికే సాధ్యమవుతుంది. మనకున్న దాంట్లో మనం సర్దుకుపోయి మనకున్న దాంట్లోనే మన లైఫ్ సంతోషంగా ఉండటమే నాకు తెలిసిన విషయం అండి. సో నేను మీకు అదే చెప్పాను. ఈ వీడియోలో కనుక ఏమన్నా తప్పులు ఉంటే కొంచెం క్షమించండి. అలాగే ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఏమనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమన్నా టాపిక్స్ మీద మాట్లాడాలి అంటే కనుక మీకేమన్నా తెలిసినా కానీ నాకు కామెంట్ చేయండి. అలాగే ఏ విషయమై మాట్లాడాలో కూడా మీరు నాకు చెప్తే నేను ఆ విషయం గురించి మాట్లాడతానండి. అంతవరకు మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.